ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. తిరువూరు నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం, వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి చదువుకున్న నిరుద్యోగ యువత ఖాళీగా ఉండకుండా ఉద్యోగ అవకాశాల్లో స్థిరపడటానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. గత సంవత్సర కాలంలో ఉచితంగా డిఎస్సి కోచింగ్ ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతంలో 70 మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారని అన్నారు. నమస్కారం. నిన్న తిరువూరులో జరిగిన మెగా జాబ్ మేళాలో 460 మంది నిరుద్యోగ యువత పాల్గొనడం జరిగింది. వాళ్ళల్లో 153 మందికి నిన్న ఉద్యోగాలు రావడం జరిగింది. తిరువూరు నియోజకవర్గ పరిధిలో ఉద్యోగాలు, ఉపాధి కల్పన కోసం ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కానీ, ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాల కోసం కానీ ఇప్పటి వరకు ఎలా పనిచేస్తున్నానో ఇక ముందు దీనికి 4-5 రెట్లు ఎక్కువ పనిచేస్తాను. కారణం ఏంటంటే మన వెనుకబడ్డ తిరువూరు నియోజకవర్గంలో వ్యవసాయం తప్ప మరో జీవనాధారం లేని ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు ఎవరు ఖాళీగా ఉండకుండా వాళ్ళు ఎంతో కొంత ఆదాయం ఉన్న ఉద్యోగాల్లో, ఉపాధి అవకాశాల్లో స్థిరపడితే ఆ కుటుంబాలకి, ఈ ప్రాంతానికి ఆర్థికంగా అండగా ఉంటారన్న లక్ష్యంతో పనిచేద్దాం. అందరం తిరువూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న నిరుద్యోగ యువత అందరికీ నా సలహా ఏంటంటే, గత సంవత్సర కాలంలో ఉచితంగా డిఎస్సి శిక్షణ ఇవ్వటం వల్ల దాదాపు 70 మంది డిఎస్సిలో ఉద్యోగాలు సాధించారు. అలాగనే 37 మంది పోలీస్ కానిస్టేబుల్స్గా సెలెక్ట్ అయ్యారు. రాబోయే రోజుల్లో గ్రూప్ 2, గ్రూప్ 1 సర్వీస్ కమిషన్ నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్కి తిరువూరులో ఉచితంగా శిక్షణ ఇస్తాం. కాబట్టి నిరుద్యోగ యువత సిద్ధంగా ఉండాలని, ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, అలాగే